డ్రింక్ ఇవ్వు. ఏ డోంట్ డ్రింక్ చార్మి. నువ్వు ఆల్రెడీ మత్తులో ఉన్నావు. ఇంతకు మించి తాగితే ఫ్లాట్ అయిపోతావు. నువ్వు ఇప్పుడు తాగాల్సింది లెమన్ జ్యూస్. రేయ్, ఆ లెమన్ జ్యూస్ నేను అడిగాను, ఇవ్వు. చారు చారు, నువ్వు అనుకుంటున్నట్టు నేనేమి అలాంటోని కాదు. చారు చారు, ఆరు నేను చేయలేదు. ఆరు నేను చేయలేదు. ఏ ఆరు చేయలేదు? రేపని చెప్పడానికి భయపడి నేను ఆరు అంటున్నాను. అంత పెద్ద వేస్ట్ గా నేను. ఎప్పుడు ఇలాంటి విషయాల్లో రేంజ్ ఉన్నవాడు మోసపోతాడు. ఇలాంటి ఎదవేరా సాధిస్తాడు. ఏ ఏ ఏ నన్ను ఎందుకు కార్నర్ చేస్తున్నావు? పప్పుకి ఎంతో మంది వస్తూ ఉంటారుగా, వాళ్ళలో ఎవరైనా చేసి ఉండొచ్చుగా. ఏంట్రా, నన్ను డైవర్ట్ చేస్తున్నావా? పబ్ క్లోజింగ్ టైం ఏంటి? నైట్ 12. పబ్ క్లోజింగ్ టైం 12. డ్రింక్ చేసే వాళ్ళకి హాఫ్ అన్ అవర్ గ్రేస్ టైం. నా వాచ్ 1:15కి ఆగిపోయింది. అది కూడా 1:15కే జరిగింది. ఆ టైంలో మీరు తప్ప ఇంకెవరూ ఉండే అవకాశం లేదు. సో కన్ఫర్మ్గా నువ్వే చేసావు. ఏ ప్రూఫ్ ఉంది నీ దగ్గర? ప్రూఫేగా. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. Excuse me. Fix a drink with lime, please. ఇట్స్ కాంప్లిమెంటరీ. ఇదే నా లెవెల్. ఇంతకు మించి తాగితే ఏం జరిగినా గుర్తుండదు. నువ్వు ఫ్రీగా డ్రింక్ ఇచ్చావు కదూ? చెప్పరా. హే, నేనేమి నీకు ఏ డ్రింక్ ఇవ్వలేదు. అబద్ధం చెప్పకు. నువ్వు నాకు 3 పెగ్గులు ఇచ్చావు. ఐఎమ్ ష్యూర్. హే, నేనేమి 3 ఇవ్వలేదు, ఒక్కటే. ఏ ఉద్దేశంలో ఇచ్చావురా? టెల్ మీ. అది అందుకే. కానీ ఆ ఆర్ని నేను మాత్రం చేయలేదు. నేను నీకు పెగ్ ఇచ్చాను, కానీ తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళావో నాకు తెలియదు. పబ్బంతా వెతికాను, నువ్వు కనిపించలే. రేయ్, నువ్వు దమ్ము కొట్టనంటావు, కొడతావు, తాగనంటావు, తాగుతావు. నువ్వు చేయలేదని చెప్పొద్దు, ఖచ్చితంగా నువ్వు చేస్తుంటావు. సారీ అడగరా. రేయ్, క్షమించు చారి, తెలియక చేశాడు. ఆడేమన్నా నా కాలు తొక్కాడట్రా క్షమించేయడానికి? నా లైఫ్ని స్పాయిల్ చేశాడు. ఈ నేను చేస్తాను చూడు. నేను మాత్రమే ట్రై చేసింది, వీడు ట్రై చేశాడు. వీడు సెంచరీ కొట్టడానికి కుక్కలా నీ వెంట పడ్డాడు చార్మి. బాగా గుర్తు తెచ్చుకో, నువ్వు తాగిన 3 పెగ్గుల్లో ఒకటే నేను ఇచ్చింది, మిగతా 2 వీడిచ్చుంటాడు. వీళ్ళకి ఎంత బిల్డప్పా. భయపడి ఏదో వాగుతున్నాడు. బాత్రూంలోనే ఫస్ట్ టైం చూశాను. నువ్వేగా నన్ను రిసీవ్ చేసుకున్నావు. గుడ్ ఈవినింగ్ మ్యామ్, కెన్ ఐ హెల్ప్ యూ? నో. ఆ తర్వాత ఏదో అడిగావు కదా. ఎందుకు నన్నే చూస్తున్నావు? యు ఆర్ సో బ్యూటిఫుల్. సో వాట్? షల్ వి డాన్స్? మూడ్ లేదు. నువ్వు నన్ను డాన్స్ చేయమని పిలిచావు. మొత్తంలో మర్చిపోయాను, పిలిచాను.
కానీ మూడ్ లేదని వెళ్ళిపోయావు. తర్వాత నిన్ను చూడనే లేదు. ముందేమో చూడలేదన్నావు, ఇప్పుడు మర్చిపోయాను అంటున్నావు. ఏంటి? యు ఆర్ యాక్టింగ్. నువ్వే ఎందుకు చేసుండకూడదు? ముందు వాడు, ఇప్పుడు నేనా? అలాంటి ఎదవనే నేను కాదు. అయితే నువ్వు ఎదవి కావు, వాడు ఎదవ కాడు. ఎవరితో ఉన్నానో కూడా తెలియకుండా ఉన్నానే, నేనే పెద్ద ఎదవని. మీ ఇద్దరిలో ఎవరో ఒకరు చేసుంటారు. ఎవరో మీరు చెప్పట్లేదు. తెలుసుకోకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. హక్ చేసుకోరా. ఏయ్, ఏమైంది? అంతేనా? ఏయ్, ఆ ఆర్ నేను చేయలేదని కనిపెట్టడానికి ఒక సూపర్ ఐడియా ఉంది. స్మెల్ చేసి చూసావు, కౌగిలించుకొని చూసావు. అప్పుడు నీకు కన్ఫర్మ్ గా తెలుస్తుంది నేను చేయలేదని. చేయలేదన్నా నమ్మడం లేదు. పోనీ చేద్దామంటే ఒప్పుకోవడం లేదు. నన్నేం చేయమంటావు చెప్పు. హక్ చేసుకో. అదే నేను చేయలేదన్నానుగా. రే, కాదు అని నువ్వు చెప్పడం కాదు, కౌగిలించుకున్నాక చారు చెప్తుంది. నువ్వు కంటిన్యూ చేయి చారు. హుస్సేన్, నువ్వు మిస్ చేసావు కదరా. ఎందుకురా నన్ను తోసావు? ఇంత టైట్ గా హక్ చేసుకుంటే మూడ్ రాకుండా ఉండడానికి వాడినా. రే, నాకు వచ్చిందిరా. కంట్రోల్ చేసుకున్నాను రా. రే, పోలీస్ రా. ఎక్కడికి వెళ్తున్నావు? పోలీసులకి చెప్పడానికి. పోలీసు వస్తే మీడియా వస్తుంది, మీడియా వస్తే రాజకీయ నాయకులు వస్తారు. రే జాన్, టైమింగ్ లో రైమింగ్ చెప్తావు కదా, ఇప్పుడు చెప్పరా. నువ్వు పోలీసులను కలిస్తే సమస్య నాకే. ఆల్రెడీ స్టేషన్లో నా పై కేసు ఉంది. ఇప్పుడు నువ్వు వెళ్ళావంటే వాళ్ళు నన్నే కార్నర్ చేస్తారు. ఊరి దుర్మార్గుడా, ఎందుకైనా మీడియా అన్నా, రాజకీయ నాయకులు అన్నా, తంతారన్నా, వచ్చి లారీలో మోసుకుని వెళతారన్నా. ఏం కేసు? నా కేసు గురించి తెలియాలా, నిన్ను ఎవరు రేప్ చేశారో తెలియాలా? యూర్ రైట్ చార్మి. ఇలా చేయడానికి ఇద్దరికీ ఛాన్సెస్ ఉన్నాయి. ఓసి దుర్మార్గురాలా. బట్ హుసేన్ కన్నా జాన్కి ఎక్కువ అవకాశం ఉంది. బికాస్ జాన్ ఇస్ అ డ్రింకర్. ఇంజెక్షన్ చేసినప్పుడే అనుకున్నాను. దేర్ వాస్ నో మెడిసిన్. ఇట్ వాస్ జస్ట్ డిస్టిల్ వాటర్. బిస్లరీ వాటరా? మీరు నన్ను తప్పుగా అంచనా వేశారు డాక్టర్. జస్ట్ ఎంజాయ్మెంట్ కోసం. ఐఎమ్ నాట్ ఏ డ్రింకర్. నో జాన్, నేను నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. నువ్వు లిప్స్ని తడి చేస్తూనే ఉన్నావు. నీ బాడీలో ఉన్న ఆల్కహాల్ ఎఫెక్టే దీనికి కారణం. నువ్వు నా కళ్ళని చూసి మాట్లాడలేదు. నీ ఒంట్లో వణుకు పుట్టింది. తడబడి నత్తినత్తిగా మాట్లాడావు. ఇవన్నీ కూడా ఆల్కహాల్కి అడిక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే వస్తాయి. మెడికల్ సైన్స్ ప్రకారం నువ్వు డ్రింక్స్లో థర్డ్ స్టేజ్లో ఉన్నావు. ఎప్పుడైనా ఒకసారి తాగే వాళ్ళు ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ రేషనలైజేషన్. ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళని నైట్ డ్రింకర్స్ అంటాం. నైట్ అయితే ఖచ్చితంగా తాగాలి. అందుకోసం పగలు 2 గంటలకే మైండ్లో సెట్ చేసి పెట్టుకుంటారు. నీలాంటి థర్డ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఎనీ టైం తాగుతూనే ఉంటారు. తాగితేనే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ లైఫ్ లీడ్ చేయగలరు. లేదంటే కాళ్ళు చేతులు వణుకుతాయి, అనవసరంగా కోపం వస్తుంది, భోంచేయలేరు, ఫిట్స్ వస్తుంది, చెవులో ఎవరో మాట్లాడుతున్నట్టు సౌండ్ వినబడుతుంది. దాని పేరే ఆడిటరీ హాలుసినేషన్. నేనొకటి అడిగితే నువ్వు వేరొక సమాధానం చెప్పావు. దాని పేరే కాజ్ ఆఫ్ సైకాలజిస్ట్. నీ కుడి భుజాన్ని నువ్వు తడుముకుంటూనే ఉన్నావు. దాని పేరు హనీమూన్ పాలసీ. తాగితే ఫోన్లో ఎవరో ఒకరితో మాట్లాడుతూనే ఉంటారు. దాని పేరు టెలిఫోన్ స్కాటలాజియా.
డాక్టర్ నేను తక్కువే తాగుతాను, ఒక క్వార్టర్ ఒక కటింగ్. కొంచెం తాగినా విషం విషమే. అంతకంటే తక్కువ తాగితే ఎక్కదే. ఇందులో ఎక్స్ట్రీమ్ ఒకటి ఉంది, హై రిస్క్ సెక్షువల్ బిహేవియర్ పర్సన్. ఇది 3rd స్టేజ్లో వచ్చే ప్రాబ్లం. నువ్వు ఎంత తాగినా మత్తు అస్సలెక్కదు. నీ బుర్రలో ఇంకొకటి ఎక్కుతుంది, కామం. దానికోసం నువ్వు ఎక్స్ట్రీమ్కి వెళ్తావు. సో ఇది నువ్వు చేయడానికే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దేవుడు ఒక్కడిని సెలెక్ట్ చేసి ఒక రూమ్లో ఒక చిన్న పిల్ల, ఒక 20 ఏళ్ళ అమ్మాయి, ఒక ఫుల్ బాటిల్ డ్రింక్, ఈ మూడిట్లో ఒక్క తప్పు నువ్వు చెయ్యొచ్చని వాడి దగ్గర చెప్పారు. 1 ఆ చిన్న పిల్లని చంపడం, 2 ఆ అమ్మాయిని రేప్ చేయడం, లేదా మందు తాగమన్నారు. వీడు చిన్న పిల్లని చంపడం పాపం అని, అమ్మాయిని రేప్ చేయడం మహాపాపం అని వాడు మందు బాటిల్ తీసుకొని తాగేశాడు. మత్తు తలకెక్కేసరికి కామం బయటకొచ్చింది. సో అమ్మాయిని రేప్ చేశాడు, చిన్నపిల్ల డిస్టర్బ్ గా ఉందని గొంతు నులిమి చంపేశాడు. తాగకుండా ఉండుంటే ఒక తప్పే చేసేవాడు. తాగడం వల్ల వాడు 3 తప్పులు చేశాడు. తాగుడు ప్రమాదకరమైన విషయమేనని ఆ భగవంతుడే ప్రూవ్ చేశాడు. గాడేమైనా సైకోనా? ఇలా జరుగుతుందని తెలుసు కదా, చూస్తూ ఊరుకున్నాడా? తాగితే ఎవరు చెయ్యని పట్టుకులు అవుతాడు, పెళ్ళానికి పిల్లకి తేడా తెలియకుండా పడుకుంటాడు, అంతేగా? అఫ్కోర్స్ ఈరోజు సొసైటీలో ఇదే జరుగుతుంది. నువ్వు మత్తులోనే ఉంటున్నావు కాబట్టి లోకం గురించి తెలియట్లేదు. ఇండియానే ఉలికి పడేలా చేసిన ఆ మెడికల్ స్టూడెంట్ రేప్, 6 ఈవిల్ డ్రింకర్స్ ఆ పని చేశారు. డూ యు నో దాట్? రౌడీలు ఎవరినన్నా మర్డర్ చెయ్యాలంటే తాగితేనే వాళ్ళకి ఆ ధైర్యం వస్తుంది. ఒక్కసారి పొడవడానికి భయపడేవాడు 10 సార్లు పొడుస్తున్నాడు. ఇండియాలోనే మన రాష్ట్రంలోనే యాక్సిడెంట్స్ ఎక్కువ, డ్రంక్ అండ్ డ్రైవ్. సో ఈ రోజు సొసైటీలో జరిగే 75% తప్పులకి డ్రింక్సే కారణం. తాగుబోతులందరూ క్రిమినల్లు, రేపిస్టులు, సొసైటీలో ఉండడానికి అర్హత లేని వాళ్ళు, అంతేగా? తాగే వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు. జరిగిన తప్పుల్లో 75% తాగే వాళ్ళే కారకులుగా ఉన్నారు. మతే వాళ్ళతో ఆ పని చేయిస్తోంది. నీతో కూడా ఆ పని చేయించుంటుందేమో. ఏంటి మత్తు మత్తు అంటున్నావు? ఎవరు మత్తులో లేరు? నువ్వు కూడా మత్తులో ఉండుండొచ్చు. మెడికల్లో ఎన్నో డిపార్ట్మెంట్లు ఉండగా సైకాట్రిస్ట్ అవ్వాలని ఎందుకు అనుకున్నావు? మిగతా వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవాలనే మత్తేగా. వయసు ఉడికిన వాళ్ళు నడు రోడ్డు మీద బిడ్డను చూశారనుకో, బుజ్జి తల్లి, చిన్ని తల్లి అని ముద్దెట్టుకోవడం లేదు, అది కూడా మత్తే. మనం వాడే మందులన్నీ మత్తిచ్చేవే. ఇక్కడ మత్తు లేకుండా ఏదీ లేదు. ఇంకా చెప్పాలంటే ఈ ప్రపంచమే షేకులో ఉంది. నేను తాగితే తప్ప? 6 months బిఫోర్ చిన్న యాక్సిడెంట్, డాక్టరే లైట్గా తాగమన్నారు. ఏ డాక్టర్ చెప్పారు జాన్? వాటర్ ఎక్కువ చేర్చుకో, ఒక క్వార్టర్ని 4 రౌండ్లుగా తాగు, దానింపండు జ్యూస్ తాగు, ప్రాబ్లమే రాదని ఏ డాక్టర్ చెప్పాడు? ఐఎమ్ 100% ష్యూర్ యు ఆర్ అ డ్రింకర్. కాదు, నేను డ్రింకర్ని కాదు. నువ్వు డ్రింకరేనని నేను ప్రూఫ్ చేసి చూపిస్తా. 1 hour, 1 గంట తాగకుండా ఉండు. నేను చెప్పినవన్నీ జరగలేదంటే నేను నమ్ముతాను. యు నాట్ ఎ డ్రింకర్. 1 hour ఏం కర్మ, ఒక రోజు మొత్తం తాగకుండా ఉంటాను. ఒక రోజంతా వద్దు, గంట సేపు చాలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. జాన్! ఏంట్రా? ఏంట్రా? పిలిచావా? సైడ్లో కూర్చోరా.
ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. పోనీ రెస్ట్ రూమ్కి వెళ్ళరానా? మీరు నాతో రండి. నో జాన్. ఎందుకురా? నాకు డౌటు, నేను తాగుపోతున్నాను, నీకెందుకు ప్రూవ్ చేయాలి? ఎవరు నువ్వు? నేను తాగుతాను. జాన్, నువ్వు ఇది చేయలేదు. నీ లోపలుంటున్న ఆల్కహాల్ రేప్ చేయించుంటుంది. నువ్వు తాగకుండా ఉండలేవు బికాజ్ యు ఆర్ అ డ్రింకర్. ఏయ్, మర్యాదగా వెళ్ళిపో, లేదంటే చంపేస్తాను. నువ్వు చంపవు, నీ లోపలుంటున్న ఆల్కహాల్ చేయిస్తుంది. రేయ్, పొమ్మని చెప్పరా. రేయ్, పొమ్మని చెప్పరా. ప్లీజ్ డాక్టర్ వెళ్ళిపోండి. డాక్టర్ ప్లీజ్, డాక్టర్ వెళ్ళిపోండి ప్లీజ్. ఓకే ఓకే. ఐఎమ్ సారీ, నీకు హెల్ప్ చేయలేకపోయాను. ప్లీజ్ టేక్ లీగల్ యాక్షన్. లుక్ జాన్, నువ్వు చేసేది ఎవరికి తెలియదని మాత్రం అనుకోకు. తన్నులు తినకుండా నువ్వు వెళ్ళమనుకుంటాను. ప్లీజ్ డాక్టర్ వెళ్ళిపోండి. డాక్టర్ వాడు ఏమైనా చేసేస్తాడు. డాక్టర్ డాక్టర్ ప్లీజ్ వెళ్ళిపోండి. ఎరా బుద్ధి లేదు నీకు? మనకి హెల్ప్ చేయడానికి వచ్చిన డాక్టర్ని కొడతాను చంపుతాను అంటున్నావు. ఆ డాక్టర్తో సాల్వ్ చేసుకుందాం అనుకుంటే ఇలా తరివేసావు కదరా మెంటల్ డాక్టర్. రేయ్, ఎవరా మెంటలో? ఇదంతా నువ్వు చేసి నటిస్తున్నావా? బాత్రూంలో కానిచ్చేసి పడుకున్నోళ్ళు లేపుతావా? పోలీసులకి ఫోన్ చేస్తావా? హాస్పిటల్కి వెళ్తే దొరికిపోతానని నీకు తెలిసిన డాక్టర్ని పిలుస్తావా? సూపర్ రా. ఇందులో తనేమో జాన్ ఈస్ డ్రింకర్. నా మైనస్ అంతా ప్లస్ చేసి నన్నే ఇరికిద్దామని ప్లాన్ చేస్తావా? రే నేను నీ ఫ్రెండ్ రా. ఛీ, నీలాంటి ఫ్రెండ్ ఏంట్రా? అవునరా, నీ టార్చర్ తట్టుకోలేక ఒక రోజు రాత్రంతా నీ పెళ్ళం నా ఇంటికి వచ్చి స్టే చేసింది కదా, అప్పుడు నేను నీచమైన వాణ్ణిరా. ఎరా, నా వైఫ్ గురించే తప్పుగా మాట్లాడతావా? ఏయ్! నిన్ను సారీరా. రే పోరా. సూపర్బ్ డ్రామా. ఇద్దరు కొట్టుకుంటారు, నా వల్ల బెస్ట్ ఫ్రెండ్స్ విడిపోయారు. పాపం నా సమస్య ఏం చెప్తానులే, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అదే కదా మీ ప్లాన్? అదేం లేదు. ఎదవ నాటకాలు నా దగ్గరదు. ఆ పని చేసింది ఎవడో తెలుసుకోకుండా ఇక్కడి నుంచి వాడు కాదు, నేను కాదు, నువ్వేం పీక్కుంటావో పీక్కో. పోలీసులకు కాల్ చేస్తాను. పోవే. డబ్బిస్తే 1000 మంది ఉన్నారు కాపాడడానికి. ఏంటి ఆలోచిస్తున్నావు? మిమ్మల్ని పోలీసులు పట్టుకుంటే 2 నెలల్లో బయటకు వచ్చేసి హ్యాపీగా తాగుతూ తిరుగుతారు. నేనేమో అవమానంతో మూల కూర్చోవాలే. ఇది నాకు జరిగిన సెక్స్ అబ్యూస్. ఎవరో కనిపెట్టి నేనే పనిష్ చేస్తాను.
పోలీసులు కాదు. ఊరికే బిల్డప్. మీరు నాకు 10 నిమిషాలు టైం ఇచ్చారు, మీకు 15 నిమిషాలు టైం ఇస్తాను. ఎవరో చెప్పేశారంటే ఒక్కళ్ళని షూట్ చేస్తాను, లేదంటే ఇద్దరిని షూట్ చేస్తాను. ఇట్స్ యువర్ డెసిషన్. నువ్వు తప్పు చేయలేదు, నేను తప్పు చేయలేదు. ఎవరో చేసిన తప్పుకి మనమెందుకురా చావాలి? అదే కదా, కంప్లైంట్ ఇచ్చే బొక్కలో ఇస్తుంది అనుకుంటే చంపేసేలా ఉందే. దానికన్నా ముందు మనం దాన్ని వేసేద్దాం, ఓకేనా? ఎలా రా? రాజకీయ నాయకుడు ఐడియానే కరెక్ట్ రా. రేయ్, కాళ్ళు పట్టుకోమని చెప్పకరా. పట్టినట్టే పట్టి లాగేద్దాం రా. వెళ్ళు. మైండ్ని కొంచెం స్టడీ చేసుకుంటాను. రే, షూట్ చేస్తుందిరా. వేరే ఐడియా అయితే ఆలోచిద్దాంరా. పోరా. చారు, లే, పట్టుకోవాలి దేన్ని? నీ కాళ్ళని ప్లీజ్. సారీ చారు, జరిగిన తప్పుకి ఒట్టేసి చెప్తున్నాను, నేను మాత్రం కారణం కాదు. ఏం సీనేసరే, నొక్కేనో పుచ్చ పేలిపోద్ది. రే, ఏంట్రా వాగుతున్నావు? టైం లేదు. ముక్కలు ముక్కలుగా కొయ్యాలి, పొయ్యి అంటించాలి, ఉడకబెట్టాలి. త్వరగా షూట్ చేయి. ఉండరా, అది ఎవరు చేశారని టార్చర్ చేసింది కదా, అది ఎందుకు కన్ఫ్యూజ్ లో వదిలేది? కన్ఫర్మ్ చేద్దాం రా. రే, ఇది మన ప్లాన్ లోనే లేదు కదరా. నువ్వు గన్న కరెక్ట్ గా విసిరావు కదా, నీకు సర్ప్రైజ్. ముందెళ్ళి ఎంజాయ్ అయ్యో, చేయరా. నాకు ఆరేం వద్దు. నువ్వు భయపడుతున్నావు. ఫస్ట్ నేను, నెక్స్ట్ నువ్వు, ఓకే? కానివే, చెప్తున్నానుగా, కానీ నేనే చూడలేదు. ఏయ్, తీయవే, షూట్ చేస్తాను. షూట్ చేయరా. ఏయ్, షూట్ చేయరా. ఊరి వెదవ, నీకు షూట్ చేయడం రాదా? రేయ్, తన దగ్గరకు వచ్చేస్తుందిరా. షూట్ చేయన్నానా? వచ్చేసిందిరా. దాన్ని లాగు, లాగరా. కాస్త ఆదమరుపుగా ఉండేసరికి
ఎదవ ప్లాన్లన్నీ వేస్తారా? ఒక్కసారే కాన్షియస్లో లేను. మళ్ళీ మళ్ళీ Close your eyes, miss me. Close your eyes and kiss me. I can read your lips on your fingertips and happiness in your eyes. అయ్యో, ఏ, Kiss me. Close your eyes, miss me. Close your eyes. హాయ్ హనీ, నేను ఇప్పుడు ఎక్కడున్నాను చెప్పు. లండన్లో. నో, మన ఊరి ఎయిర్పోర్ట్ లో. పెళ్లికి ఒక రోజు ముందు వస్తానని చెప్పాను, కానీ ఇప్పుడు ఒక వారం ముందే వచ్చేసాను చూసావా. నిన్ను చూడడానికి వచ్చాను. కమాన్, గెట్ రెడీ. నో, రావద్దు. నిద్రపోతున్నావా? నేను తర్వాత. నువ్వు అసలు రావద్దు. మ్యారేజ్ ఆపేద్దాం. హే, ఆర్ యు మ్యాడ్? 1 వీక్ లో పెళ్ళుంది, ఇప్పుడు డ్రాప్ చేయమంటావు? ఏం మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నావా? ఎస్, నేను నీకు క్వాలిఫైడ్ అమ్మాయిని కాదు. ఇంకెప్పుడు నాకు కాల్ చేయకు. Hey. నన్ను కలవడానికి ట్రై చేయకు. హలో చారు, హలో. నీకు మ్యారేజా? చారు, ఇట్ డజంట్ మ్యాటర్. ఆ, చారు, జాన్ చెప్పేది నిజమే. నువ్వు తన్ని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు, అప్పుడే మేము సంతోషంగా ఉంటాం. పోరా, మీ ఇద్దరిలాగా నేను ఒకరిని చీట్ చేసి బతకలేను. ఇప్పుడు సొసైటీలో 75% ఒకరినొకరు మోసం చేసుకునే బతుకుతున్నారు. నేను ఆ పని చేయలేను. నా లైఫ్లో హ్యాపీ డేస్ తనని కలిసినప్పుడే మొదలయ్యాయి. నా చిన్నతనం అంతా ఆర్ఫనేజ్లో పెరిగాను. నన్ను ఒకడు దత్త తీసుకున్నాడు, ప్రేమగా చూసుకున్నాడు. కానీ వాడు డ్రగ్ అడిక్ట్. కంపెనీ కోసం తాగమన్నాడు, కుదరదన్నాను. కొట్టాడు, కంపల్ చేశాడు, బలవంతంగా తాగించాడు. అది కంటిన్యూ అయింది. ఒక స్టేజ్లో ఓవర్గా తాగొచ్చి సెక్షువల్ అప్రోచ్ చేశాడు. ఆడి కాల్ని కత్తితో పొడిచేసి ఎస్కేప్ అయ్యాను. కష్టపడి మందు మానేశాను. ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. ఐటీలో జాయిన్ అయ్యాను. అక్కడ సోషల్ డ్రింకింగ్ అని చెప్పేవారు. తాగడం అనేది సాధారణమైన విషయం అక్కడ. ఐ లైక్ ఇట్. అక్కడే వాడు నన్ను చూశాడు. హీస్ వెరీ జెన్యూన్. నీ గురించి అంతా తెలుసు, నన్ను మ్యారేజ్ చేసుకుంటావా అని అడిగాడు. వాడి అప్రోచ్ నాకు బాగా నచ్చింది. కానీ ఒక్క విషయం నన్ను అడిగాడు. డ్రింక్ మానేయమన్నాడు. చివరిదాకా అనాథలా బతికి చచ్చిపోతాననుకున్నాను. కానీ వాడి కోసం బ్రతకాలనుకున్నాను. చివరిగా ఒక్కసారి తాగి మానేస్తానన్నాను. వాడు ఓకే అన్నాడు. నా లైఫ్ నాశనం చేశారు కదరా. ఐ మిస్ హిమ్. వాడిని కోల్పోయాను. ఐ మిస్ మై లైఫ్. Don't touch me. Hey, please. నీకు డ్రింక్ కావాలా? యా. అయితే నాతో డాన్స్ చేస్తావా? ఎస్. నువ్వు చాలా అందంగా ఉన్నావు.
మత్తు ఎక్కువై అబద్ధం చెప్తున్నావు. మత్తులోనే నిజం చెప్పగలం. నువ్వు ఎంత అందగతివో నేను నీకు చూపిస్తాను. జస్ట్ ఒక్కసారి. ప్లీజ్ ఒక్కసారి. బ్లడీ హౌ డేర్ యు! నో ప్లీజ్ చారు. నేను తప్పు చేయాలని ట్రై చేశాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకే తెలీదు. ఇదెందుకు ముందు చెప్పలేదు? ఎప్పుడైతే నీ చైన్ చూసానో అప్పుడే గుర్తొచ్చింది. ఒట్టుగా నేను నీతో చెప్దాం అనుకున్నాను, కానీ నువ్వు నమ్మవే. ప్లీజ్ చారు, నాకు లైఫ్ కావాలి. ప్లీజ్ నన్ను షూట్ చేయకు. లైఫ్ మత్తు దిగనంతగా తాగుతావు, ఎవరితైనా దొరుకుతుందో అని వెతుకుతావు. ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకుని జంతువు నువ్వు. ఎందుకు పనికిరాని జీవితం నీకు అవసరమా? లైఫ్లో జీరోరా నువ్వు. జీరో? నేను జీరోనే. గతంలో నా లైఫ్లో హీరోగా ఉండేవాడిని. మా ఊర్లో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి అడ్వైస్ చేశారంటే నన్నే ఎగ్జాంపుల్గా చూపించేవారు. అలాంటి జీవితం జీవించేవాడిని. తాగుడిని ద్వేషించే ఫ్యామిలీలో పుట్టినవాడిని. మా అమ్మ నాన్న నా గురించి ఎన్నో కలలు కనేవారు. ఇంటర్ అయ్యేంత వరకు నేను కూడా కరెక్ట్గానే ఉండేవాడిని. కాలేజీలో అడుగుపెట్టాను, నా లైఫ్ మారిపోయింది. నేను బాగా పాడతాను తెలుసా? నన్ను కూడా తాగమని చెప్పారు, నేను వద్దన్నాను. సెకండ్ టైం బీరే ఏమవ్వదు అన్నారు, నేను ఆలోచించాను. కానీ థర్డ్ టైం చాలా థ్రిల్గా ఉంటుందన్నారు, నేను కాదనలేకపోయాను. కానీ మనసులో ఒక క్యూరియాసిటీ, అలా అందులో ఏముందా అని తాగి చూశాను. జాన్ రిలాక్స్. నువ్వు రేప్ చేయలేదు జాన్. అలాంటి ఒక సంఘటన జరగనే లేదు. ఎస్, మేమందరం ప్లే చేసాం. షీఈస్ ఆల్సో ఎ డాక్టర్. నో. Can we start the play? షూర్. డాక్టర్, మనం ప్లాన్ చేసినట్టుగానే జాన్ మిమ్మల్ని ఫాలో చేయడం మొదలుపెట్టాడు. నువ్వు నాకు డ్రింక్ ఇచ్చావు, కానీ నేను స్పృహలోనే ఉన్నా. నువ్వు చేసేవి ఎవరికీ తెలియదని మాత్రం అనుకోకు, అందరూ చూస్తున్నారు. నీ వైఫ్ ఆల్కహాలిక్ అనానమస్లో ఉన్న మమ్మల్ని వచ్చి మీట్ అయ్యింది. తాగుడులో నువ్వు చేసే తప్పులన్నీ మా దగ్గరికి వచ్చి చెప్పింది. అవన్నీ తట్టుకుని కాపురం చేసిన తనకి అమ్మాయిల విషయంలో నువ్వు చేసిన తప్పులు మాత్రం తట్టుకోలేకపోయింది. తాగుడు వల్లే ఆ తప్పు నువ్వు చేస్తున్నావని తను అర్థం చేసుకుంది. నువ్వు తనకు కావాలని ఈ తాగుడు నుంచి నేను బయటికి రప్పించమని మమ్మల్ని వేడుకుంది. 2 months మేమందరూ కలిసే ప్లాన్ చేశాం. మేం ప్లాన్ చేసినట్టే నీ బ్లాక్ హార్స్ స్టేజ్ మా ప్లాన్కి ఉపయోగపడింది. తాగుడు వల్ల నువ్వు ఏం చేసావో నీకు తెలియచేయడానికి, తాగుడు ఎంత భయంకరమైన విషయమో తాగే మీలాంటి వాళ్ళకి తెలియచేయడానికి ఇక్కడ జరిగిన అన్ని విషయాల్ని మేము రికార్డ్ చేశాం. టెలికాస్ట్ కూడా చేయబోతున్నాం. ఇది చూసే వాళ్ళలో ఒక 5% అయినా మారతారని మా నమ్మకం. తాగుడేమీ బాగు చేయలేనంత వ్యాధి కాదు. టీబీ, టైఫాయిడ్, మలేరియా లాగా ఇది కూడా మామూలు వ్యాధి. డాక్టర్ ట్రీట్మెంట్, రిలేటివ్ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా దీన్ని నయం చేయొచ్చు. మీ అమ్మా నాన్నలకి నువ్వు ఏమీ చేయలేదని బాధపడ్డావు. నీ వైఫ్ నీ గురించి ఎప్పుడు పూర్తిగా తెలుసుకుందో అప్పటి నుంచే మీ అమ్మా నాన్నని కేర్ చేసుకుంటుంది.
నువ్వు తనకేదన్నా చెయ్యాలి కదా. తాగుడు మానేసి ట్రీట్మెంట్కి రా. నువ్వు పోగొట్టుకున్న జీవితం నీకు మళ్ళీ దక్కుతుంది. కమాన్ జాన్.